నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక 2 డిఫరెంట్ రెసిపీస్ని షేర్ చేయాలనుకుంటున్నాను. సో సమ్మర్లో దొరికే ఈ ఐటమ్స్తో మీకు మంచి రెసిపీస్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మారేడుకాయలతో హెల్దీ డ్రింక్ రెసిపీ చేస్తున్నాను. అండ్ పచ్చి జీడిపప్పుతో టమాటా జీడిపప్పు కాంబినేషన్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మారేడుకాయలు మన హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి మీరు గూగుల్ చేసి చూడండి, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీకే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మారేడుకాయలతో బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ మారేడుకాయలు చాలా మంచిది. అండ్ ఈ సమ్మర్లో చాలా మందికి బాడీ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వేడి చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఈ మారేడుకాయలు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ మారేడుకాయలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయండి. అంతేకాదు మన పొట్టలో కానీ పేగులకి సంబంధించి కానీ ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని చాలా వరకు తగ్గిస్తాయి అన్నమాట. అలాంటివి రాకుండా చేస్తాయి. సో మారేడుకాయలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి రెండు కూడా నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అక్కడ సుబ్బాంటి వాళ్ళ ఇంటి దగ్గర ఈ మారేడు చెట్టు ఉంటుంది. రాజమండ్రి దగ్గరలో హౌసింగ్ బోర్డ్ ఐడియా ఉందండి మీకు? అక్కడ జీడిపప్పు తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. సో అక్కడి నుంచి పచ్చి జీడిపప్పు అయితే నాకు వచ్చిందనమాట. ఈ రెండింటితో ఈరోజు రెసిపీ అయితే ఎందుకు షేర్ చేయకూడదు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో కట్టుకున్న శారీ అలాగే జ్యువెలరీ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. శారీ వచ్చేసి మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు పట్టు శారీస్ టీసీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి, ఆన్లైన్ పేజ్ అనమాట. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్, పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ జ్యువెలరీ వచ్చేసి హనుశ్రీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్. వీళ్ళకి ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మణికొండ దగ్గరలో స్టోర్ ఉందన్నమాట. అడ్రస్ ఇస్తాను అండ్ పేజ్ లింక్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవాలి అనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటే గో అండ్ చెక్అవుట్. ఈ మారేడుకాయలు అనేవి సౌత్లో కొంచెం తక్కువే కానీ నార్త్లో అయితే బాగా ఎక్కువగా దొరుకుతాయి అనమాట. సమ్మర్కి మంచి హెల్దీ డ్రింక్ కాబట్టి జ్యూస్ తయారు చేసుకుందాం. తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఓకే, ఈ మారేడుకాయలు చెట్టుకి పండి కింద రాలి పడిన కాయలు అనమాట. మనకి వెలక్కాయ ఉంటుంది కదా, వెలక్కాయ పైన షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది చూసారా, అలాగే ఉంటుంది అనమాట దీనిపైన ఈ షెల్ కూడా. ఈ మారేడుకాయల్ని ఇంగ్లీష్లో స్టోన్ ఫ్రూట్ అంటారు. ఓకే, దీన్ని ఫస్ట్ పగల కొట్టుకుని ఇందులో ఉండే పల్ప్ తీసుకోవాలి. వెలక్కాయ ఎలా ఉంటుందో లోపల గుజ్జు అలా ఉంటుందన్నమాట మారేడుకాయ కూడా. ఇదిగోండి, ఉండే పల్ప్ మొత్తం కూడా తీసుకోవాలండి. సో ఇలా దోరగా మంచిగా పండిన కాయలు అనమాట. కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఓకే, ఇలా పల్ప్ అంతా కూడా తీసేసుకోవాలి. ఒక 3 కాయలు పల్ప్ అయితే తీసానండి. ఒక 2-3 కాయలు పోయాయి అనమాట, కుళ్ళిపోయాయి. ఇందులో మీకు సీడ్స్ ఉంటాయండి. సో అందుకని సీడ్స్ మనం డైరెక్ట్గా తీయలేమన్నమాట. ఫస్ట్ మనం పల్ప్ని లూజ్ చేసుకుని ఆ తర్వాత సీడ్స్ని రిమూవ్ చేయాలి. ముందైతే నీళ్లు పోసుకుని ఆ పల్ప్ మొత్తాన్ని కూడా బాగా పిసికి గుజ్జు తీసేసుకుందాం. ఈ మారేడుకాయలు అనేవి లోపల పల్ప్ బాగుంటుందా లేదా అనేది మీకు గుర్తు ఏంటంటే, మారేడుకాయల పైన మచ్చ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఫ్రెష్గా కొంచెం మంచి మామిడి పండు రంగు అంటే లేత గోధుమ రంగు లాంటిది ఉంటే కనుక మీకు కాయ అనేది మంచిగా లోపల పల్పు పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. సో అలాంటి మారేడుకాయలు తీసుకోవాలి. అండ్ స్మెల్ కూడా మీరు చూడొచ్చు, కాయ పైనుంచి స్మెల్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. ఇలా చేత్తో మ్యాష్ చేసుకుంటూ మీరు సీడ్స్ని పీచుని సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ గుజ్జంతా కూడా పల్ప్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇది సిరప్లా తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఆ సిరప్ని వేసుకుని కొంచెం కూలింగ్ వాటర్ అలాగే సబ్జా సీడ్స్ కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి షర్బత్ లాగా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా నేను చేస్తున్నాను. ఈ పల్ప్ని మనం కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవడానికి నేను ఈ ప్యాన్లోకి ఫిల్టర్ చేసేస్తున్నాను. ఈ ప్యాన్ వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఇది ఒకటే కాదండి, సెట్ ఆఫ్ 4 ఐటమ్స్ అనమాట. ఒకటి కడాయి వస్తుంది, అండ్ ఒకటి ఇలా మిల్క్ పాట్ వస్తుంది, అండ్ ఒకటి ఫ్రై ప్యాన్ వస్తుంది, అండ్ అలాగే ఒకటి మీకు అన్నం ఉడకపెట్టుకోవడానికి కానీ లేదా ఏదైనా కర్రీ చేసుకోవడానికి కానీ చిన్న గిన్నెలాగా వస్తుంది అనమాట విత్ హ్యాండిల్స్. చాలా బాగుంది, అంటే కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా ట్రైప్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ అండి. బడ్జెట్లో మీకు మంచి స్టీల్ కావాలి అంటే ఇవి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అనమాట. ఫ్రై ప్యాన్కి తప్ప ఈ మిల్క్ పాట్కి, కడాయికి అండ్ అలాగే ఈ గిన్నెకి కూడా చక్కగా లిడ్స్ అనేవి వచ్చాయి. మిల్క్ పాట్ కావాలంటే సింగిల్గా మిల్క్ పాట్ తీసుకోవచ్చు, లేదా కడాయి కావాలంటే కడాయి తీసుకోవచ్చు. కడాయిలో మీకు ఈజీగా 1.5 kg దాకా కర్రీ అయితే
చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. 1.5 kg నుంచి 2 kgs దాకా చికెన్ కర్రీ అయితే కుక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కడాయిల్లో ఇప్పటి వరకు కొంచెం పెద్ద సైజ్ అయితే లేదు, అందుకని దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ కడాయి అయితే మంచిగా స్టడీగా అనిపించింది. క్వాలిటీ వైజ్ కానీ లేదా లుక్ వైజ్ కానీ నాకు వీడియోస్కి కూడా కంపల్సరీగా కావాలి కాబట్టి లుక్ వైజ్ కూడా చూసుకుంటూ ఉంటాను. ఇవి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో కొత్తగా లాంచ్ చేసిన ఐటమ్స్ అండి, రీసెంట్గానే చూసాను అనమాట. సో వీటిని హ్యాండిల్ చేయడానికి మీకు క్లాత్ అనేది అవసరం లేదు, హ్యాండ్తోనే చక్కగా తీసి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా ఇండివిజువల్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ త్రూ వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు, లేదా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ ఉంటుంది, సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు ఈ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఈ పల్ప్ని ఫిల్టర్ చేసేస్తానండి. ఇలా కొంచెం పెద్దగా ఉండే హోల్స్లో వేసేసి పల్ప్ని ఫిల్టర్ చేయండి, అప్పుడు మీకు ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. గుజ్జు మొత్తం కూడా కిందకి ఫిల్టర్ అయిపోతుంది. ఇంక ఇందులో మీకు పల్ప్ అనేది అసలు మిగలదు. ఇలా పల్ప్ మొత్తం కూడా తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పల్ప్ని ప్యాన్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం మీరు షుగర్ని కానీ జాగరీని కానీ వాడుకోవచ్చు, బట్ మోస్ట్లీ మనం బెల్లాన్ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి మీరు బెల్లాన్ని తురుముకుని వేసుకోవచ్చు. నేను బెల్లం పొడి వేసేస్తున్నాను డైరెక్ట్గా. అండ్ అమ్మ చేతి వంటలో మీరు బెల్లం పొడి ఎలా తయారు చేస్తారో అని చెప్పేసి అడుగుతున్నారు, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ బెల్లం పొడిని నేను తయారు చేసుకోనండి ఇంట్లో, మీకు డైరెక్ట్గా సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది బెల్లం పొడి. ఒకవేళ మీకు దొరకకపోతే ఆన్లైన్లో అమెజాన్లో కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. బెల్లం పొడి ఏంటంటే మనకి ఈజీగా డైల్యూట్ అయిపోతుంది, ఫాస్ట్గా మనం చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. లేదా మీరు బెల్లం అయినా కూడా తురిమేసుకుని చక్కగా చిన్నగా సన్నగా తురిమేసుకుని ఆ బెల్లం కూడా వేసేసుకోవచ్చు. మనం తాగేటప్పుడు డైల్యూట్ చేసుకుని తాగుతాం కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువే వేసుకోవాలి. అందుకని నేను దాదాపుగా 1 కప్పు దాకా బెల్లం పొడి వేసేస్తున్నాను 1/2 లీటర్ వాటర్కి. ఓకే, వేసేసుకుని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలండి, గరిటెతో కలుపుతూ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి నిలువ ఉండాలి కాబట్టి కొంచెం స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కాకుండా లైట్గా జిగురుగా 2 వేళ్లతో పట్టుకుంటే జిగురుగా ఉండేలా ఉండాలన్నమాట. అంటే మనం గులాబ్ జామ్కి తయారు చేసుకుంటాం కదా సిరప్, అలా ఉండాలి. అలాగా మనం బాయిల్ చేసుకోవాలి. తీగ పాకంలో వచ్చేస్తే పాకం అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు పాకం గట్టి పడిపోతుంది, అది డైల్యూట్ చేసుకునేటప్పుడు కలవదు. సో అందుకు మీకు జస్ట్ అలా పట్టుకుంటే, వేళ్ల మధ్య పట్టుకుంటే జిగురుగా ఉంటే చాలు, అంతవరకు మీరు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో చిటికెడంత ఉప్పు వేసుకోండి, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలక్కాయ పొడి వేస్తే మీకు మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలక్కాయ పొడి కూడా వేసుకోండి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది ఈ షర్బత్ అయితే. అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఒకవేళ మీకు మారేడుకాయలు దొరికితే కనుక డెఫినెట్గా మిస్ అవ్వకుండా తీసుకుని ఈ షర్బత్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకునే షర్బత్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇలా బాయిల్ చేసినప్పుడు మీకు తీగపాకం రాకూడదు, అలాగని పలుచగా ఉండకూడదు, వేళ్ల మధ్య కొద్దిగా జిగురుగా ఉండాలి. అంతవరకు బాయిల్ చేస్తేనే మీకు 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో ఈ సిరప్ అనేది కొంచెం చల్లారాలండి, కొంచెం కాదు పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో జార్లో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకుని సబ్జా గింజలతో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పచ్చి జీడిపప్పు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జీడిపప్పు టమాటా కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ మనం బటర్ వేసుకోవాలి. ఈ పచ్చి జీడిపప్పుని కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చి జీడిపప్పు వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అండి, 1/2 kg దాకా ఉన్నాయి. ఒకవేళ బటర్ లేకపోతే మీరు నెయ్యి వాడచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో ఆ రా స్మెల్ అనేది పోవాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయి కమ్మగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా జీడిపప్పు ఉంచేసేయండి, అంటే ఒక 1/2 కప్పు లేదా 1/3 కప్పు దాకా జీడిపప్పు ఉంచేసేయండి. ఇది మనం గ్రేవీ పేస్ట్ కింద వాడతాం అనమాట. సో ఈ జీడిపప్పులోనే ఒక 2 ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకోండి. ఓకేనా? తర్వాత ఒక 1/2 kg దాకా టమాటాలు తీసుకోవాలి. 1/2 kg టమాటాల్లో 1 లేదా 2 టమాటాలు పక్కన పెట్టేసి మిగిలిన టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా చేసుకుని వేసేసుకోండి. అంటే కొన్ని టమాటాలని మనం పేస్ట్ చేసుకుంటాము, కొన్ని టమాటాలని ముక్కలుగా వేసుకుంటాం అనమాట. సో ఉప్పు పసుపు వేసేసి
బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటా ముక్క అలాగే ఉల్లిపాయ ముక్క కూడా లైట్గా సాఫ్ట్గా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత వాటిని మనం పేస్ట్ చేసుకుంటాము, గ్రేవీలోకి వాడుకుంటాం దాన్ని. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంటే ఈ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మగ్గడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని మగ్గించుకోండి. 1/2 కేజీ జీడిపప్పుకి 1/2 కేజీ టమాటాలు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. టమాటాలు తగ్గించుకుంటే మీకు టేస్ట్ అంత బాగుండదండి. సో టమాటాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ 1/2 కేజీ అయితే కంపల్సరీగా వేయాలి. ఇలా కొంచెం మెత్తగా మగ్గితే సరిపోతుంది. వీటిని మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ టమాటా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీలోకి తీసేసుకోండి. ఇవి చల్లారాలి. కొంచెం చల్లారాక అప్పుడు గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ ఈ కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీకి మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. గ్రేవీ కర్రీ ఏదైనా సరే. మీకు ఆయిల్ తక్కువ కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే టమాటాలు కొంచెం ముక్కలుగా చేసుకోవాలని చెప్పాను కదా, 1 లేదా 2. ఆ టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. అలాగే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలన్నమాట. మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఈ టమాటాలు కొంచెం మగ్గిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసేయాలి. గ్రేవీ పేస్ట్ ఉంది కదా, అది వేసేసేయండి. ఈ గ్రేవీ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా వేగి నూనె పైకి తేలేలాగా వేయించుకోవాలి. గ్రేవీ పేస్ట్ వేగేటప్పుడు ఇందులో కారం వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. 2 టీ స్పూన్స్ దాకా కారం, కొద్దిగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఇవన్నీ వేసి కలిపేసేయండి. కలిపేసి ఈ పేస్ట్ మొత్తం కూడా నూనెలో బాగా వేగాలన్నమాట. అలా వేగేలాగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ నూనె పైకి తేలేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసేయాలి. ఇందులో ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. 1 కప్పు దాకా నీళ్లు పోసుకోవచ్చు. అంతా కలిపేసేసి ఉప్పు టేస్ట్ చూసుకోండి. మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా కొంచెం కూర ఉడికి దగ్గరకయ్యి ఇలా ఆయిల్ పైకి తేలాక ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా పౌడరు, అలాగే కొత్తిమీర, కసూరి మేతి వేసేసి కలిపేసి దించేసేయటమే. సో పచ్చి జీడిపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మేము రైస్లోకి, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అండ్ నైట్ డిన్నర్లోకి చపాతీలోకి సర్వ్ చేసేసుకుంటాము. సో మన మారేడు పండు సిరప్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని మనం ఒక జార్లోకి తీసేసుకుందాము. అండ్ దీంతో మనం డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ మారేడు షర్బత్ని సర్వ్ చేసుకోవడానికి ఫస్ట్ 1 గ్లాస్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నేను ముందే సబ్జా గింజలు పెట్టుకున్నాను. సబ్జా సీడ్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి, టేస్ట్ బాగుంటుంది. 4-5 పుదీనా ఆకులు తీసుకుని తుంచేసి ఇందులో వేసుకోండి. పుదీనా ఆకులు వేస్తే మంచిగా రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట డ్రింక్ తాగేటప్పుడు. నెక్స్ట్ ఇందులోకి సోడాని కానీ లేదా కూలింగ్ వాటర్ని కానీ వేసుకోండి. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. చల్లటి నీళ్ళైనా పర్వాలేదు, లేదా సోడా అయినా వేసుకోవచ్చు. సో టేస్టీగా హెల్తీగా సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఈ డ్రింక్ని అయితే నేను టేస్ట్ చూస్తాను, ఎలా ఉందో చెప్తాను. నిమ్మకాయ వేసాము, అలాగే పుదీనా కూడా వేసాం కాబట్టి మంచి రిఫ్రెషింగ్గా చాలా బాగుందన్నమాట. ఇలా మీరు మారేడుకాయ పల్పుని కనుక స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సమ్మర్లో అప్పటికప్పుడు కలిపేసుకుని ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు సుగంధి ఐడియా ఉందా? ఇంచుమించుగా అలా సుగంధి ఫ్లేవరే ఉంటుందన్నమాట ఇది చేసుకుంటే. హెల్దీ సమ్మర్ డ్రింక్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. సో ఈ రెసిపీస్ మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.